ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడంలో అందులో భాగమేనన్నారు. 2 ఏళ్లు కాలయాపన చేసిన రేవంత్ ప్రభుత్వం ఇంతవరకు సూత్రధారులను ఎందుకు అరెస్ట్ చేయలేదని లక్ష్మణ్ ప్రశ్నించారు. తర్వాత ఇవాళ ఏ రకంగా రోజువారీ టీవీ సీరియల్ మాదిరిగా ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను, వాళ్ళు ఇచ్చిన హామీలను ప్రజల దృష్టి నుంచి మళ్లించడానికి ఈ సిట్ పేరు మీద రోజు ఒక పేరుతో వారు కాలయాపన చేస్తుంది తప్పితే అందులో వారు సాధిస్తుందేమీ లేదు, ఒరగబెడుతుందేమీ లేదు. ఇంతవరకు ఎవరిని కూడా సూత్రధారులను శిక్షించిన పాపాన పోలేదు. ఇది కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇద్దరు 2 పార్టీలు కలిసి ఆడుతున్న నాటకం. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కు సిట్ నోటీసులు జారీ చేయడాన్ని కేటీఆర్ తప్పుబట్టారు. అత్యంత దుర్మార్గమైన కక్ష సాధింపు రాజకీయానికి ఇది నిదర్శనమన్నారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి విచారణల పేరుతో జనం దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారంటూ ఎక్స్ వేదికగా విమర్శించారు కేటీఆర్.